హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, సోనీస్ వేరియబుల్ ఎయిర్ కండిషనర్. ఈ ఏసీని సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇది సోనీ రియానో పాకెట్ వేరియబుల్ ఏసీ. దీన్ని మన బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకోవచ్చు. దీన్ని స్పెషల్గా టీషర్ట్స్ కోసం తయారు చేశారు, కానీ మన షర్ట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఏసీ ఎండాకాలంలో మన బాడీ టెంపరేచర్ని 13 degrees వరకు కూల్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది చలికాలంలో 8 degrees వరకు హీట్ని పెంచుతుంది. దీని ధర 13,000 జపనీస్ యెన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 9,000 వరకు ఉంటుంది. కానీ ఇది ఒక జపాన్లోనే అవైలబుల్గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, కోకోకోలాని చాలామంది ఇష్టంగా తాగుతారు. అండ్ ఇది వరల్డ్ ఫేమస్ సాఫ్ట్ డ్రింక్. కానీ కోకోకోలాని ఈ 2 దేశాలలో బ్యాన్ చేశారు. ఆ 2 దేశాలు నార్త్ కొరియా అండ్ క్యూబా. నెంబర్ 3, ఉడతలు తినడానికి క్యారెట్స్ అండ్ విత్తనాలను తీసుకెళ్ళి కొన్ని తిని కొన్నిటిని దాచిపెట్టుకుంటాయి. కానీ అవి ఎక్కడ దాచిపెట్టాయో కూడా మర్చిపోతాయి. అందుకనేమో ఒక్కోసారి ఒక్క కాడ పెట్టిన విత్తనం ఇంకో కాడ మొలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే ట్యాబ్లెట్స్ని వేసుకుంటాం. కానీ 1890 సంవత్సరంలో యూరోప్లో ఎవరికైనా తలనొప్పి వస్తే వారి తలని ఒక మెటల్ పాట్లో పెట్టి ఆ పాట్పై సుత్తతో కొట్టేవారు. అలా చేయడం ద్వారా తలనొప్పి పోయేదట. ఇలాంటి పనిని మీరు మాత్రం చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, 2011లో 59 సంవత్సరాల ఒక వ్యక్తి నార్త్ కరోలినాలో బ్యాంకు రాబరీ చేశాడు. ఇంతకీ ఎంత దొంగతనం చేశాడో తెలుసా? $1 దొంగతనం చేశాడు. అండ్ అంతేకాకుండా పోలీసులు అక్కడికి వచ్చే వరకు అతను అక్కడికి కూర్చున్నాడు. ఎందుకంటే అతను ఒక అన్ఎంప్లాయిడ్ అండ్ ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. అందుకే అతను ఫ్రీ హెల్త్ కేర్ కోసం తానే లొంగిపోయాడు. అతను చేసిన పనికి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ చెట్టు పేరు టెర్మినోలియా టొమెంటోసా. ఇది ఒక విచిత్రమైన చెట్టు. ఈ చెట్టు ఎండాకాలంలో నీటి బాధను తప్పించుకోవడానికి నీటిని చెట్టులో నిల్వ చేస్తుంది. ఈ చెట్టు ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, బీచ్లు అంటే చాలామందికి ఇష్టం. అయితే బీచ్లు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయో మీకు తెలుసా? అతి ఎక్కువ బీచ్లు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో దాదాపు 10,000 బీచ్లు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇతని పేరు రమీ హోంగల్. ఇతను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఇతను కర్ణాటకలో ఉంటాడు. ఇతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇతను తన 3 అంతస్తుల బిల్డింగ్ని కెమెరా రూపంలో కట్టించాడు. ఇతనికి 3 కొడుకులు. వాళ్ళ పేర్లు కూడా కెమెరాకు సంబంధించినవి. వాళ్ళ పేర్లు నికాన్, ఎప్సాన్, కెనాన్ అని పెట్టాడు. మీలో ఎవరికైనా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడు మీరు చూస్తున్న గేమ్ పేరు బోసాబాల్. ఈ గేమ్ని ఎలా ఆడుతారు అంటే ఇందులో ఫుట్బాల్, వాలీబాల్ అండ్ జిమ్నాస్టిక్స్ ఈ 3 గేమ్లని కలిపి ఆడుతారు. ఈ గేమ్ క్రేజీగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనం ఎప్పుడైనా రెస్టారెంట్లో ఫుడ్ని తిన్న తర్వాత ప్లేట్స్ అండ్ స్పూన్స్ని కడుగుతారు, లేకపోతే పడేస్తారు. కానీ తైవాన్లో ఫుడ్ని తిన్న తర్వాత ప్లేట్స్ అండ్ స్పూన్స్ని కూడా తింటారు. ఈ ప్లేట్స్ అండ్ స్పూన్స్ని తైవాన్లో ఒక కంపెనీ గోధుమలతో తయారు చేస్తారు. ఇలా ప్లేట్స్ అండ్ స్పూన్స్ని తయారు చేయడానికి గల కారణం ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం. ఇలా చేస్తే ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ అయితే నచ్చిందో ఆ ఫ్యాక్ట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.